అందువల్ల మీరు ప్రొడ్యూసరు, డైరెక్టరు మీరందరూ ఎంత గొప్ప సింక్లో ఉన్నారో, కరెక్ట్ ఎంత గొప్ప సింక్, అది సినిమాకి ఎంత గొప్పగా హెల్ప్ అవుతుందో నేను ఐ కెన్ విజువలైజ్. చాలా అరుదుగా కలుస్తుంది సార్. నాకు టచ్ వుడ్ హనుమాన్కి అలాగే జరిగింది, ఈ సినిమాకి అలాగే జరిగింది. డైరెక్టర్ కానీ, నేను కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, ముగ్గురం, ఇంక్లూడింగ్ హరి గౌర మ్యూజిక్ డైరెక్టర్, ఇంక్లూడింగ్ మా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, ఎలాంటి హైరార్కీలు, ఎలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా అందరి గోల్ ఒకటే, సినిమా మంచి సినిమా మనం డెలివర్ చేద్దాం. దానికి ఏం చేద్దాం, ఎంత చేద్దాం, ఎలా చేద్దాం. ఏ ఈగోలు కానీ, ఏ ఆలోచనలు కానీ, ఇతరత్ర డిస్కషన్లు కానీ ఏమీ లేవు, ఏమి ఉండవు సార్ నా దగ్గర. అసలు కంటిన్యూస్ దాని మీద ఉండటం అనేది చాలా అరుదుగా కుదురుద్ది. అలా కుదరటం ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఇంకో చిన్న మాట, మీరు హనుమాన్ ముందే ఇది సైన్ చేశారు కదా, రిలీజ్కి ముందు. రిలీజ్కి ముందా? ఓ నాట్ అంటే స్టార్ట్ అవ్వక ముందు సైన్ చేశారు. రిలీజ్కి ముందు, రిలీజ్కి ముందే సైన్ చేశారు. అది ఇప్పుడు ఆ సినిమా తాలూకా సక్సెస్, అంటే ఫైనాన్షియల్ సక్సెస్ ఆ సినిమాది, అది దీనికి ఏమైనా ప్లస్ అయిందా? అంటే ఈ సినిమా బిజినెస్కి అంటున్నారా, నాకు అంటున్నారా? ఇద్దరికి కాదు సార్, మళ్ళీ భలే తెచ్చుకున్నావు సీన్ మీదకి. ఇది ఇద్దరికి, ఎవరికి సినిమాకి ఎవరికి అంటున్నారో క్లారిటీగా అడగండి. అది ఆన్సర్ క్లారిటీగా అడిగాను కాబట్టి నాకు అర్థం కాలేదు. క్లారిటీ అడిగావు, ఇంకొంచెం క్లారిటీ అడిగావు. ఆ సినిమా సక్సెస్ ముందు సైన్ చేసావు ఒక రెమ్యునరేషన్ ఆ సినిమాకి. సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత మరి నాది ఇంత పెద్ద హిట్ అయింది కదా సార్, ఇంకొక లేదు సార్. వాస్తవం చెప్పాలంటే నిజంగా ఆ సినిమా రిలీజ్కి ముందే మమ్మల్ని నమ్మి, మా ఎఫర్ట్స్ని నమ్మి, మేము అనుకుంటున్న ఐడియాని నమ్మి చేద్దాం అనుకున్న విశ్వ గారిని అలాంటి ఇబ్బందులు పెడదామని అనుకోలేదు. నేను ముందు ఏదైతే కమిట్ అయ్యానో అదే మాట మీద ఉన్నాను, అదే మాట మీద 2 ఏళ్ళు సినిమా చేశాను. సో నౌ దట్ ఇఫ్ ద ఫిల్మ్ ఫేర్స్ వెల్, విశ్వ గారికి ఇఫ్ హీస్ మేకింగ్ మనీ, హీల్ డెఫినెట్లీ compensate whatever is needed to me, and that's already, making money is already happening, compensating also will happen later, but that's not the priority sir. ముందు నమ్మకం పెట్టుకుని బయలుదేరారు చూడండి, అప్పటికేమీ హనుమాన్ ఆ మ్యాజిక్ జరగలేదు, ఆ వండర్ జరగలేదు. బట్ ఎట్ ఆయన నమ్మకం పెట్టుకుని ఒక మనిషి వచ్చినప్పుడు అదే నమ్మకం నేను కూడా నిలబెట్టుకోవాలి కదా. గ్రేట్. నేను రెండోసారి వింటున్నాను ఇలాంటి స్టేట్మెంటు. ముందు మహేష్ బాబు ఒక్కడు 100 days ఫంక్షన్ విజయవాడలో స్టేజ్ మీద చెప్పాడు. ఏమని సార్? నేను చాలా థ్యాంక్స్ ఎంఎస్ రాజు గారికి, నా మీద ఎంత బిజినెస్ అవుతుందో, ఎలాంటి బిజినెస్ అవుతుందో కూడా తెలియకుండా హైయెస్ట్ బడ్జెట్ పెట్టి చేశారు ఈ సినిమాని అని చెప్పాడు మహేష్ బాబు. మళ్ళీ అలాంటి స్టేట్మెంట్ నీ దగ్గరే విన్నాను నేను, మధ్యలో ఇంకెవరి దగ్గరే వినలే. అంటే యూఆర్ సో హంబుల్ అండ్ ఇన్ ప్యాషన్ ఫర్ ద ప్రాజెక్ట్ అండ్ ఆల్ దట్. కానీ ఇంకొక మెయిన్ ఇప్పుడు మధ్య జరుగుతున్న ఇష్యూస్ అండ్ చాలా సినిమాలు, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తున్నాం, అంటే డైరెక్టరు హీరో ఒక మాట అనుకుని, ఇది ఎలాగా ఫస్ట్ కథ కార్తీక్ విశ్వప్రసాద్ గారికి చెప్పి ఒప్పించడం జరిగిందా? లేదు సార్, నీకే చెప్పి ఒప్పించడం. మీ ఇద్దరు ఒక మాట అనుకుని విశ్వప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళారు. యాక్చువల్లీ అలా కూడా జరగలేదు సార్. మేము ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత సమ్హౌ విశ్వ గారు గొట్టును ఎక్కడ ప్లేస్ చేద్దాం సినిమా నేను చూస్తున్నాను, నాకేదో వేరే కమిట్మెంట్ ఉంది బయట, సో అక్కడ ప్లేస్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడే కార్తిక్ గారు, విశ్వ గారు ఆల్రెడీ ఒక 3 సినిమాల జర్నీ ఉంది. కార్తికేయ 2 కానీ, ధమాకా కానీ, అవన్నీ కార్తిక్కే కెమెరామెన్ దానికి డిఓపి. సో ఆ జర్నీ ఉండి ఆయనకు ఆల్రెడీ తెలిసి మీరు ఇలా ఏదో ఐడియా అనుకుంటున్నారంటే ఏంటి అంటే హార్డ్లీ ఒక 10 minutes ఉంటారు ఆయన. ఈ స్టేజ్ ఎక్సైటెడ్ అని అడిగితే యా సార్ మేము ఇద్దరం కలిపి చేద్దాం అనుకున్నాం, మీరు ఎక్సైటెడ్ అంటే దెన్ నేనే చేస్తాను సినిమా, ఎటు వెళ్ళనీకండి అని చెప్పి ఆయన అంటం జరిగింది. సో అలా ఆర్గానిక్గా జరిగింది. ఓకే. అంటే ఈ మధ్య రోజుల్లో ఏమవుతున్నదంటే డైరెక్టర్ హీరో మాట అనుకుని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా కాంబినేషన్, విశ్వ గారు ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా మిస్ఫేర్ అయిన సినిమాలు అలాగే కాంబినేషన్ వాల్యూమ్ ఇచ్చేసింది. మీరిద్దరూ విశ్వప్రసాద్ గారిని గట్టెక్కించేస్తారా? అసలు మేము కమిట్ అయ్యేటప్పుడు కాంబినేషన్ ఎక్కడుంది? కాంబినేషన్ లేదు. నేను కార్తిక్ అసలు కాంబినేషన్ లేదు కదా సార్. ఇట్స్ నాట్ అ కాంబినేషన్ ప్రాజెక్ట్. నేను కార్తిక్ గారు ఇంతకుముందు ఏమీ చేసలేము. మేము సినిమా కమిట్ అయిన రోజు హనుమాన్ రిలీజ్ అయ్యలేదు. సో అలాంటి కాంబినేషన్ లేదు. ఓన్లీ కథను నమ్మి ఒక ఎక్సైటింగ్ ఐడియాని చేద్దాము అని దిగి చేసుకుంటా వెళ్ళిందే, అంతే కదా సార్. మరి అంటే ఈ ఎస్ ఐఎమ్ హ్యాపీ విత్ ది ప్రాజెక్ట్ అన్నట్టుగానే ఉన్నారా విశ్వ గారా?
అది కూడా ఆయన్ని అడిగేసి ఉండాల్సింది మీరు. అరే రే రే, నేను ఆయన ఇంటర్వ్యూలో అడుగుతాను, మాకు ఇంటర్వ్యూ ఉంది. హీఈస్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీఈస్ హ్యాపీ. యా. ఈ సినిమాలో మిరాయిలో తేజలో చేసిన క్యారెక్టర్లో ఏ షేడ్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది? అంటే ఒక ఫెరోషియస్గా ఉంటాడా, ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాడా, రొమాంటిక్గా కూడా ఉంటాడా, లేదా వార్ లైక్ ఉంటాడా, యుద్ధ ప్రతినిధిలా ఉంటాడా? రొమాన్స్ తప్ప మీరు అడిగిన అన్నీ ఉంటాయి సార్. అంటే ఒక రొమాన్స్ నాకు రాదు సార్, ఇంకా నిజంగానే అండి, నవ్వుతారేంటి? నేర్చుకుంటున్నా సార్. సో నేర్చుకుని చాలా నమ్ముతారండి. ఇంకా నేర్చుకుంటున్నాడు తేజ అంటే, ఇంత పెద్ద హీరో అయ్యాక. నేను ఇప్పటివరకు చేయలేదు, ఇప్పటివరకు చేయలేదు కూడా కదా సార్, వేరే ఏ సినిమాల మీద చేయలేదు కూడా కదా. సో మీరు అడిగిన అన్ని షేడ్స్ ఉంటే ఒక అల్లరి చిల్లరగా ఉండే, అల్లరి చిల్లరగా అంటే ఒక సెకండ్ కాపీలు చేసుకునేవాడు, చార్మినార్లో ఉండేవాడు, వాడి జర్నీ ఏంటో వాడు తెలుసుకుని, వాడి పర్పస్ ఏంటో వాడు తెలుసుకుని ఎలా వెళ్తాడు అనేది ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్క్ కదా సార్. సో దాంట్లో ఎన్ని ఉంటే అన్నీ ఉన్నాయి. దాన్ని చాలా కన్విన్సింగ్గా చేయటం జరిగింది. యా, గుడ్ గుడ్. కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్పేస్తున్నాను నేను సార్. ముందుగానే బుక్ చేసుకుంటున్నా సార్. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవగానే సార్ మళ్ళీ ఇంటర్వ్యూ నాకే ఫస్ట్ ఇవ్వాలి. తప్పకుండా ఇప్పుడే బుక్ చేసుకుంటున్నాను నిన్ను. తప్పకుండా. నేను ఆల్రెడీ నేను ఊహించుకుంటున్నాను ఇక్కడ ఆ బ్లాక్ బస్టర్ పోస్టర్ ముందు మనం కూర్చున్నట్టు మళ్ళీ తప్పకుండా చేద్దాం సార్. ఫెంటాస్టిక్. తదాస్తు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 100% సినిమా హిట్ గ్యారంటీ, నో డౌట్. ఎందుకంటే నాకు అలాంటి ఒక మోస్ట్ లవబుల్ సింక్ సార్. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఫోన్ చేసి నువ్వు ఏం ఆర్డర్ చెప్తే అదే ఆర్డర్ చెప్పారంటే. అవును సార్. ఇద్దరు అనుకోలేదు కదా ఎవరైనా ఇలా అడిగితే. ఇదెందుకు అడుగు సార్ ఈ క్వశ్చన్? అసలు నేను ఏమన్నాను, చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు ఏంటని అన్నాను కదా. మేమేం అనుకోలేదు సార్. అంటే ఆయన అన్నట్టు రియాలిటీలో ఉంటానని అన్నారు కదా, నేను నిజంగా చెప్తున్నాను. నేను ఆయన కార్తిక్ గారు ముగ్గురు రియాలిటీలోనే ఉంటాం సార్, చాలా రియాలిటీలో ఉంటాం. మా గురించి మేమేమి ఊహించుకోము. సో దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఎయిర్స్ ఇన్ బిట్వీన్ అస్. ఏదో హైరార్కీలు ఏం లేవు. సినిమాని ఎలా బాగా డెలివరీ చేద్దాం అనేది ఒక్కటే ప్రయత్నం. యా, ఫెంటాస్టిక్. నువ్వు ఈ సినిమాతో ఇంకా రేంజ్, ట్రేడ్ పరంగా కానీ, పాపులారిటీ పరంగా కానీ, నిన్ను అభిమానించే వాళ్ళందరి తాలూకు సంఖ్య పెరగడంలో కానీ ఈ సినిమా చాలా బాగా హెల్ప్ కావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా ఇండస్ట్రీకి మరొక కమర్షియల్ స్ట్రాంగ్ హీరో ఈ సినిమాతో రాబోతున్నాడని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ సార్, మీన్స్ అలాట్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. అది మన తేజ చూడాలని ఉంది. బాబు వచ్చేసారు అలాగే, అసలు బాంబులో మారాడు, ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. లెట్ us విష్ హిమ్, మన ఇండస్ట్రీ బాయ్ తేజ సజ్జా. కాబట్టి he needs all the great success. Let us wish it for him. Thank you watching. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.